గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మీకు ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? దేవుని యొక్క కృపలోని మనమందరం కూడా దేవుని వాక్యం చేత కట్టుబడుతూ ఉన్నామని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృప చేత ఆ వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించలాగన ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి, దినమున మీరిచ్చే వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీ వాక్యం మా జీవితాలని కడుతుంది, మీ వాక్యము మా యొక్క జీవితాలని నడిపిస్తూ ఉన్నది అని నా ప్రభా మీ వాక్యం సెలవిస్తూ ఉన్నారు నాయన. ఈ దినమున నా ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని మేము కట్టుకొని నాయన మీ యొక్క కృపలో నాయన వర్ధిల్లుతామని నాయన వాక్యం ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మనము వాక్యాన్ని చూసుకుందామండి. వాక్యము అనగా దేవుడే వాక్యమై ఉన్నాను అని యోహాను సువార్త 1వ అధ్యాయములో రాయబడింది కదండి. వాక్యమే ఆయన, ఆ వాక్యమే మన మధ్యన సజీవమైన ఆ యొక్క శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చెను అని వ్రాయబడింది. ఆ వాక్యాన్ని మన జీవితాలలోని కట్టుకుంటే కనుక, మన జీవితాలలో ఉంచుకుంటే కనుక మనము ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటామని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మరి వాక్యము ఏమని మనకి బోధిస్తూ ఉన్నది అని అంటే, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము, యవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతే కదా. అవునండి, మన యొక్క జీవితాలు, మన యొక్క బిడ్డల జీవితాలు దేని చేత మనము సరిచేసుకుని చక్కగా మనము నడుచుకోవాలి అని అంటే దేవుని వాక్యము చేతే. వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట వలనే మన యొక్క నడవడిక దేవుని ఆశీర్వాదము అనేది ప్రాప్తిస్తుందని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము శుద్ధి చేసుకోవాలి. దేని చేత మన నడతని శుద్ధి చేసుకోవాలి అంటే ఆయన వాక్యాన్ని ద్వారా మనము శుద్ధి చేసుకోవాలి. చాలామందికి మా యొక్క జీవితాలు ఈ విధముగా పాడు అయిపోతూ ఉంటే ఎవరు దీనిని సరిచేయలేకపోయారు, ఎవరు మాకు చెప్పలేదు, అందుకనే మేము మా యొక్క నడత అనేది తప్పుడు తోవకి వెళ్ళింది అని బిడ్డలు తల్లిదండ్రుల మీద నెపం వేస్తారు. తల్లిదండ్రులేమో మాకు అట్టి జ్ఞానము లేదు అంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన మనకి తల్లి తండ్రి, అంతకన్నా గొప్ప దైవం. కాబట్టి మనకును మన బిడ్డలకి దేవుడు ఈ దినమున వాక్యం ద్వారా మన నడతలను సరిచేసుకుంటే కనుక ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది అనేది దేవుడు మనకి ఈ దినమున సెలవిస్తూ తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చేతనే మనము మన యొక్క జీవితాలని కట్టుకుంటాము, శుద్ధి చేసుకుంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగే 18వ వచనంలోని, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోని ఏమి రాయబడుతూ ఉన్నది అని అంటే, మన యొక్క జీవితాలు మరి సరిచేసుకోవడానికి మన యొక్క కండ్లు అనగా మనము సరి అయిన జీవితాన్ని చూడడానికి ఆయన మనకి సరైన మార్గములో నడపమని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనమంట అడగాలంట, సరైన మార్గంలోని మేము నడుచులాగున మా కన్నులకు చూపించు ప్రభువా, అజ్ఞానులు కాకుండా గుడ్డివారిగా మేము త్రోవ తప్పేవారిగా కాకుండా మా కన్నులు తెరిచి మా యొక్క నడతలను మేము సరిచేసుకోవడానికి మాకు సహాయం చేయ ప్రభువా అని మనము అడగాలంట. కాబట్టి అట్టి అడిగినప్పుడు మనకి ఆశ్చర్యమైన సంగతులను చూచులాగున దేవుడు మనల్ని, మన యొక్క కండ్లను తెరుస్తారంట. చూసారా, ఆయన మన యొక్క జీవితాన్ని కట్టే దేవుడు,
మన యొక్క జీవితాలని నడిపించే దేవుడు, మన జీవితాలని ఎల్లప్పుడూ కూడా బాగు చేసే దేవుడు. అందుకని ఈ దినమున అంటూ ఉన్నారు, అనేకమైన సంగతులు అనగా మరి చక్కటైన సంగతులను మీకు తెలియపరుస్తాను. అప్పుడు మీ కన్నులు తెరవబడి చక్కటైన సంగతులను చూసి మీరు చక్కగా నడుచుకొని మీ యొక్క జీవితాలని కట్టుకుంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరువుము అంటూ ఉన్నారు. మన కళ్ళు ఎందుకు తెరవాలి, మన కళ్ళు ఎందుకు తెరుచుకొని లేవు అని మన యొక్క జీవితాలలో మనం ఆలోచించుకుంటే, మరి 2వ కొరింథీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే, నీ దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశమానం వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితలము కలుగజేయును. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని మనకి బోధిస్తూ ఉన్నది అంటే, ఆయన యొక్క మరి ధర్మశాస్త్రము యొక్క చక్కటి మార్గాన్ని మనము చూడకుండా మన యొక్క కండ్లు అంట ఈ యొక్క యుగ దేవత మన యొక్క కండ్లను మూసివేస్తుందంట. అందుకని ఇక్కడ మరి సేవకుడు ఏమంటూ ఉన్నారు అంటే, నీ యొక్క ధర్మశాస్త్రములను నీవు అనుగ్రహించు గొప్ప కార్యములను నేను చూచులాగున నా కండ్లు తెరువుము అని అంటూ ఉన్నారు. మరి మన యొక్క జీవితాలు అందరము కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాము. మనము అంధకారంలో ఈ లోక సంబంధమైన మరి లోకనాథుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, అంధకారాన్ని ప్రతి ఒక్కరికి కలగజేస్తూ ఉంటారు. ఆ అంధకారములో కొట్టుమిట్టాడుతూ ఎటు వెళ్ళాలి, ఎటు మాకు మార్గము అని తెలియక అనేక వైపు వెళ్తూ ఉంటారు. అక్కడ ములుగుతూ, ఇక్కడ కొబ్బరికాయలు అని రకరకాల పరిస్థితులు గుండా వెళుతూ ఉంటారు. మరి అనేకమైన నదులలో ములుగుతూ చాలా రకరకాల పరిస్థితులు అనగా హైందవ యొక్క మరి ఏ నియమాలు నియమించారో అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారికి మార్గము తెలియక వారు అట్టి స్థితికి ఉంటారు. ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు అంటే, యుగదేవత ఏం చేస్తుంది అంటే, వారి కన్నులు మూసుకుపోయేటట్టుగా చేస్తుంది, తెరవకుండా చేస్తుంది. కాబట్టి మనము ఏమి అడగాలి అంటే, ప్రభువా మా కన్నులు తెరవమని అడగాలి. మా యొక్క జీవితాలని మీరు నడిపించండి అని మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, సరైన మార్గాన్ని మనము చూడడానికి, ఆయన యొక్క కృపను మన కన్నులతో చూడడానికి దేవుడు మన కన్నులను తెరవజేసి మనల్ని నడిపిస్తాడు అని ఈ వాక్యం యొక్క అర్థము. ఇక్కడ 6వ వచనంలోని కీర్తనలు 119 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. ఇక్కడ ఎంత చక్కటి మరి దేవుని యొక్క కృప చూస్తూ ఉన్నామండి. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా మనము లక్ష్య పెడితే గనక మన జీవితాలకి అవమానము అనేది మనము చూడము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనమందరము కూడా కోరుకుంటాము అదే కదండి. మాకు మా యొక్క జీవితాలలో అవమానము కలగకుండా, ఎక్కడ కూడా అగౌరవము అనేది మాకు రాకుండా, మేము ఎక్కడికి వెళితే అక్కడ గౌరవంగా మేము ఉండేలాగున మాకు దేవుడు సహాయం చేయాలి అని కోరుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగ్గా ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తే కనుక మన జీవితాలలో అవమానము అనేది మనము కానీ మన యొక్క కుటుంబము కానీ చూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఆయన మాటని విని ఆయన ఆజ్ఞల్ని అనుసరించి మన జీవితాలలో మరి ఎంతగానో గౌరవాన్ని తెచ్చుకోవాలి అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కీర్తనలు 119 11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అవునండి, మన జీవితములో అవమానము మరి ఎటువంటి మరి కీడు రాకుండా ఉండాలి అని అంటే మనము ఏం చేయాలి అంటే, మనము పాపము చేయకుండానట్లు మన హృదయములో ఆయన వాక్యాన్ని ఉంచుకోవాలి అంటూ ఉన్నారు దేవుడు.
ఆయన వాక్యాన్ని ఉంచుకోవడం అంటే ఏమిటండి? దేవుని యొక్క వాక్యములో ఉన్నది, వాక్యమే దేవుడై ఉండెను. ఆ యొక్క దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన కృపను బట్టి ఆయనని మనము మన యొక్క హృదయములలో, మన ఇంటిలో ఉంచుకుంటే కూడా మన జీవితాలకి ఏం ఆశీర్వాదం వస్తుంది అని అంటే, దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నారు అని అంటే, అవమానము రాకుండా ఉంటుంది. అలాగే మీ యొక్క కన్నులు తెరవబడి చక్కటైన మార్గంలో మీరు నడుచుకుంటారు అని అంటూ ఉన్నది వాక్యం. కాబట్టి మనము పాపము చేయకుండానట్లు మనల్ని నడిపిస్తుందంట ఆ వాక్యము మనలో గనక మరి నివసింపజేసుకుంటే. చాలామంది వాక్యాన్ని చదవమంటే తర్వాత చదువుతాం, రేపు చదువుతాం. అలాగే మరి బైబిల్ కంప్లీట్ చేశారా అంటే, అమ్మో బైబిల్ అంతా పూర్తి చేయాలా, చేయగలుగుతామా అని ఎంతో నిరుత్సాహంతో చెప్తూ ఉంటారు. కానీ చాలామంది సాక్ష్యాలు ఇచ్చేది ఏమిటి అంటే, మేము ఈ వాక్యాన్ని చదివినప్పుడు చక్కటైన దీవెన, ఆశీర్వాదము మేము పొందుకున్నాము అని వారు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీరు పాపము చేయకుండానట్లుగా ఏం చేయాలి అని అంటే, వాక్యము మీలో నివసిస్తే కనుక మీరు పాపము జోలికే వెళ్ళరు. పాపం అనేది మీకు అంటుకోదు అంటూ ఉన్నారు. మనమందరము కావాలని పాపము చేయము. మనమందరము కావాలని ఆయనకి విరోధముగా మాట్లాడము ఉండము. కానీ ఈ లోకం యొక్క యుగదేవత ఏమి చేస్తూ ఉంటుంది అంటే, మనల్ని తొందరపాటు చేసి మన యొక్క జీవితాలలో పాపము అనేది చొరబడ్డానికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం అయితే ఉంచుకుంటే కనుక మనము మన యొక్క జీవితాలలో పాపమును చూడకుండా ఎల్లప్పుడూ కూడా మనము పరిశుద్ధముగా జీవిస్తాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కీర్తన 119 3వ వచనము, వారు ఆయన మార్గములో నడుచుకొంచు ఏ పాపము చేయరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వారి జీవితంలో ఉంచుకుంటే కనుక వారి జీవితంలో ఎటువంటి పాపం అనేది ఉండకుండా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడేది అదే. మన జీవితాలలో ఎలా ఉండాలి మనము అంటే, పరిశుద్ధముగా జీవించాలి. దేవుడిచ్చు ఆ యొక్క కృపను పొందుకోవాలి. ఆయన యొక్క కృపలో మనము వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉంటాం. ఈ దినమున దేవుడు అదే మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మన యొక్క ఆశ, కోరికలు తీర్చుకోవాలి, మనము మంచిగా మన యొక్క జీవితాలు అభివృద్ధి పదములో ఉండాలి అని మనము కోరుకుంటే కనుక ఈ వాక్యానుసారమైన జీవితము మనము జీవించాలి. దానికి దేవుడే మనకి సహాయకుడుగా ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎలాగ సహాయకుడుగా ఉంటారు అంటే, వాక్యము మనలో గనక నివసింపజేసుకుంటే దేవుడు మనతో ఉండి పాపము మనల్ని అంటుకుంటా మనల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి పెద్దలేంటి, పిల్లలేంటి, మాకు ఇట్టి జ్ఞానము లేదే, ఇట్టి జ్ఞానము ఎవరు మాకు చెప్పలేదే అని బాధపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు. ఎందుకు అంటే, మనము వాక్యము చదివినప్పుడు, ఆ వాక్యము మనలో నివసిస్తూ ఉండినప్పుడు మనకి పరిశుద్ధ ఆత్మ మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టినే అప్పుడు మన జీవితాలు బాగుండి అన్ని విషయాలలో మనము ముందుకు వెళుతూ ఉంటాము. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యము ప్రతిరోజు చదవాలి. మనము ప్రార్థించినప్పుడు మనము దేవునితో మాట్లాడతాము. దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అని అంటే, వాక్యముతోనే కదా మనతో మాట్లాడేది. కాబట్టి ప్రతిదినము మనము వాక్యము చదవాలి అని నిశ్చయించుకొని వాక్యాన్ని చదివినప్పుడు మన జీవితాలలో మన కండ్లు అంట మరి ఆ యొక్క యుగదేవత మూయకుండా మన కన్నులు తెరుచుకొని మనము మన యొక్క జీవితాలు చక్కటైన బాట వేసుకొని నడుస్తామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితాలు ఎలాగ ఉండాలని ఈ దినమున దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు అంటే, వాక్యము చదవాలి. వాక్యానుసారమైన జీవితం ఉంచుకోవడానికి
ప్రతిదినము మనలో నివసింప చేసుకోవాలి మన వాక్యాన్ని. అప్పుడే మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు, మన కుటుంబము చక్కగా ఉంటుందని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి వాక్యాన్ని చదివి మేలు పొందుకుందామా? నేను 10 రోజుల్లోనే బైబిల్ అంతా చదువుతాను. ఎందుకని చదువుతాను అని అంటే, నాకు ఆశీర్వాదకరము, నాకు ఆరోగ్యము, నా కుటుంబానికి మంచిది కాబట్టి నేను చదువుతాను. ఎవరి కోసమో నేను చదవట్లేదు. మరి ముఖ్యముగా దేవుని కోసము కాదు, నా కోసము నేను చదువుకుంటూ ఉన్నాను. దాని వలన నాకు క్షేమము కలుగుతుంది, దాని వలన నాకు ఎంతో మేలు కలుగుతుంది. పాపము అనేది ఎటువంటిది అనేది నాకు ఈ వాక్యము తెలియబడుతూ ఉంటుంది, ప్రతి దినము బోధిస్తూ ఉంటుంది. కాబట్టి పాపము అనగా నేను చాలా భయపడుతూ ఉంటాను. ఇంత జీవితము జీవించి ఒక్క విషయంలో తప్పిపోతే నేను పరలోకానికి వారసులుగా నేను ఉండను. ఒక దినమున మరి మోషే 6 లక్షల మందిని కాలబలముతో నడిపించారు. ఒకే ఒక్క మాట, దేవుడు చెప్పిన మాట, ఆజ్ఞను ఆయన మీరి మరి మాట్లాడమంటే కొట్టినందుకు మరి సాతానుడు ఆ యొక్క ఆత్మ నాది అని దేవునితో వాదించారు. మనము చిన్న తప్పు చేస్తే కనుక ఆ యొక్క సాతానుడు వచ్చి మన జీవితాలలో చొరబడి వాదిస్తాడు దేవునితో, ఆ ఆత్మ నాది అని. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని నేను నెమరు వేసుకుంటూ ఉంటా. ప్రభువా, అమ్మో, నేను ఎక్కడా కూడా నీ యొక్క ఆజ్ఞను తప్పిపోకుండా నీ మాటని శ్రద్ధగా వినాలి. నీ ఆజ్ఞ మీరినప్పుడే పాపం అని అంటూ ఉన్నావు, నీ మాట వినకపోతేనే పాపం అంటూ ఉన్నావు. కాబట్టి నువ్వు చెప్పినట్టు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడేవు కదా, ఈ వాక్యానుసారముగా జీవించడానికి మాకు సహాయం చేయి ప్రభువా అని నేను ప్రతిదినము అడిగి దేవుని యందు మరి ఎంతగానో గోజాడుకుంటూ నడుస్తూ ఉంటాను. మనము ఈ యొక్క లోక యాత్రలో ఈ యొక్క యాత్ర చేసినప్పుడు బహు జాగ్రత్తగా మనము వెళ్ళాలి. లేకపోతే ఏర్పరచబడిన వారు సైతము పడద్రోయబడటకు మరి ఆ యొక్క సాతానుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాలు ఎలాగ కట్టుకోవాలి, ఎలాగా మనము అంటుకట్టుకొని దేవునితో ఉండాలి అంటే వాక్యం వల్లనే జరుగుతుందని ఈ దినమున దేవుడు ఆ యొక్క వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వాక్యమును చదువుతానని నిర్లక్ష్యం చేయవద్దు. చదువులేని వారు కూడా మరి మనవరాలతో, మనవళ్ళతో, అలాగే ప్రక్క వారితో మనము వాక్యము, చిన్న వాక్యమునైనా చదివించుకొని దాన్ని విని మన హృదయంలో భద్రపరుచుకుంటే మన జీవితాలకి మనకిను ఆశీర్వాదకరముగా ఉంటున్నాయని దేవుడి దినమున అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ముగింపు ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికర స్థానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నారు. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. మీ వాక్యాన్ని మేము నెమరు వేసుకుంటూ మా జీవితాలలో దాచిపెట్టుకుంటే మాకు ఎంతో ఆశీర్వాదకరము. మా యొక్క జీవితాలు ఏ విధముగా నడుస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరుస్తూ ఉంది మీ వాక్యము. ప్రతిరోజు మేము చదివినప్పుడు అది అర్థముగా మా జీవితాలు చూపిస్తూ ఉన్నదని మేము జ్ఞానము కలిగి నా ప్రభా నీ వాక్యాన్ని చదివి నాయన మమ్మల్ని మేము ఎంతో శుద్ధిపరచుకొని నాయన స్థిర మనసులై ఉండి నాయన నా తండ్రి మీ పరలోక వారసులుగా అవ్వడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.